కొర్రలు సేమియా ఉప్మా అండి, చాలా హెల్తీ డిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూడాలి కదా, లెట్స్ చెక్ అవుట్. కొర్రల సేమియా ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, సేమియా అర కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మన నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా మనం కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ కోసమే. నెక్స్ట్ ఆ తర్వాత తరిగి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు, మనం 1 కప్పు సేమియా కొర్రలు తీసుకుంటే కనుక 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, తగినంత ఉప్పు వేసుకుందాం. కొద్దిగా కలిపిన తర్వాత మనకి మార్కెట్లో రోస్టెడ్వి దొరుకుతాయండి సేమియా, అది తెచ్చుకున్న పర్లేదు, లేదు అనుకుంటే మనం వేయించి పక్కన పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ కొర్రల్ని 1 పూట ముందే నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో నేను నానబెట్టుకున్నటువంటిది మిల్లెట్స్ని దీంట్లో వేస్తున్నానండి. ఇది కొంచెం ఉడకాలి, దాని తర్వాత మనం సేమియా యాడ్ చేసుకుందాం. మీకు కొర్రల గురించి చాలా తెలుసు అనుకుంటాను, అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో హెల్దీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొర్రల విషయం చాలా బయటకు వస్తుంది. ఈవెన్ డైట్లో కూడా, తర్వాత షుగర్ వ్యాధికి చాలా వరకు కంట్రోల్ అవ్వడానికి ఇది అంటే లైక్ బ్రౌన్ రైస్ తర్వాత ఇది ప్రిఫర్ చేస్తున్నారండి. ఇది ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఈ రోస్టెడ్ సేమియాని యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ కొర్రలు ఒక్కదాంతోనే ఉప్మా చేసుకోవచ్చండి, కానీ మనం సేమియా ఎందుకు యాడ్ చేసామంటే అక్కడక్కడ సేమియా తగులుతూ ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుందని మనం ఇలా చేసామన్నమాట. ఇది కొంచెం మనకి ఇంకా ఉడకాలి. ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదండి, సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొర్రల సేమియా ఉప్మా తయారీ విధానం: ముందుగా కొర్రల్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. 1 పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న కొర్రలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సేమియా వేసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కొర్రల సేమియా ఉప్మా సర్వ్ చేయడానికి రెడీ.